చాలా అంటే చాలా బాధేసింది. ఎందుకో చూడండి ఒకసారి. హలో గైస్, అందరికీ జై శ్రీరామ్. నేను ఇంటి దగ్గర నుంచి కరీంనగర్ వచ్చే రూట్‌లో యాక్సిడెంట్ జరిగింది. అసలు అనుకోలేదు ఇట్లా జరుగుతదని. అదే వచ్చి డైరెక్ట్ ఫ్రంట్ నుంచి వచ్చి కొట్టేసింది. నేను కూడా చూసుకోలేదు. నాకైతే చాలా అంటే చాలా బాధేసింది. ఏడుపొచ్చింది లిటరల్లీ చెప్పాలంటే. కానీ ఏం చేస్తాము, దానికి అక్కడే రాసిపెట్టుంది అని అనుకున్నా. అటు ఇటు చూసి చూసి దానికి సిపిఆర్ చేసి అంటే శ్వాస ఇచ్చి అన్నీ చేసిన, అయినా కానీ బ్రతకలేదు. సో నాకు ఎందుకో నాకు ఇక గిల్టీ ఫీలింగ్ వచ్చింది. నాకు అంత మంచి అనిపించలేదు. వాస్తవానికి నేను మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా. చూసుకోండి ఎవరైనా డ్రైవింగ్ చేసేవాళ్ళు ఏమన్నా ఎదురుగా ఏమన్నా వస్తున్నాయా లేదా అని చెప్పేసి. ఎందుకంటే నాకు ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నాకు బాధేసింది. అదే జరగకముందే మనం ముందే పసిగట్టి కొంచెం స్లోగా వెళ్ళిపోతే, లేకపోతే కొంచెం స్పీడ్ వెళ్ళిపోయినా కానీ అది క్రాస్ అయి వెళ్ళిపోయేది. లేకపోతే మనం స్లోగా వెళ్ళినా కానీ మనకన్నా ముందే వెళ్ళిపోయేది. అవి కూడా ఇట్లా చుట్టూ పొలాలు ఉన్నాయి కదా, పొలాల మధ్యలో వాలడము, డైరెక్ట్ ఇట్లా లేచి వెళ్ళిపోవడము వెహికల్స్ రంగా అట్లా అని చెప్పేసి చాలా డెత్ అయి ఉన్నాయి. నాకే ఎందుకు మంచి అనిపించలే. ఇంకా మస్తు ట్రై చేసిన, మస్తు అంటే మస్తు ట్రై చేసిన. దగ్గర దగ్గర 1 అవర్ దాకా దాని దగ్గరే ఉన్నా, అయినా కానీ అది మేల్కోలే. డెత్ అయిపోయింది. నాకు ఆల్మోస్ట్ అర్థమైంది, అయినా కానీ ట్రై చేసిన డెత్ అయిపోయినాక కూడా. మీకు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగి ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ టు ఆల్. అందరికీ జై శ్రీరామ్, బాయ్ బాయ్.